వీళ్ళకి తలపు తేడా లోకల్ వేసి పంపించు. 1వ నంబరు పోండి. ఎట్లా మోపు 10 రూపాయలు కొన్నా వెళ్ళిపోయి అతను లాభం ఇచ్చి తీసుకోండి. సరే ఆయనకి మా నౌకర్ని పంపిస్తాను, అన్ని వేసి పంపించండి. అలాగే. ఏం సుబ్బన్న ఇది పడేట ఏందో మామూలు. ఓహో రోజు నీకు ఇదొక ఆట అయిపోయిందే. మామూలు అంట మామూలు. వెనక జన్మలో నీకేమన్నా రుణపడి ఉండాలా అంట. ఉండొచ్చు. పోవైపో. తెలుసా మన సంగతి? అయ్యా ఏం చేస్తావేంటి? తలగొట్టు మొలస్తావా? కొట్టు గిట్టు పీకి సుబ్బన్న చంపేస్తుంటాడు. సుబ్బన్న అన్యాయం. సుబ్బన్న అన్యాయం. ఏ తేరగా మోపు 2 నెలలకి ఎంచుకుని 10 రూపాయలు అర్ధంగా కమ్ముకున్నావే, అది అన్యాయం కాదు. అడ్డం వచ్చావంటే మక్కలు ఎరగనంతా. అది కాదు లక్ష్మి, వర్రైసెట్టి చూడమ్మ లక్ష్మి, సుబ్బన్న ఆగడంగా చెల్లమ్మ మామూలు అడిగితే నోటుకొచ్చినట్టల్లా అంటున్నాడు. అంటే మరి ఎందుకు ఇవ్వాలి నీకు రోజు మామూలు? ఇస్తే సత్తాడింది, అన్యాయంగా సంపాదించిన సొమ్మేగా. అతను అన్యాయంగానే సంపాదిస్తున్నాడు అనుకో, నువ్వు అడగడం న్యాయమేనా? అడుగమ్మా, అత్త అడుగు. నోట్లో గడ్డి పెట్టి మరి ఉండవయ్యా బొర్రయ్యా. అదిగో మోపు, ఆ వచ్చే డబ్బులకు దీవి 10 రూపాయలు లెక్కన. లక్ష్మి, ఈ మేకపిల్ల ఏంది? అదంతా తర్వాత చెప్తానులే, ఇంటికి పద. ఇంత అన్నం తిందుగా. ఏమే రంగమ్మ, సుబ్బన్న మన ఊళ్ళో పేరు మూసిన రౌడీ కదా, వాడిని చూస్తే లక్ష్మికి భయం లేదేమే? దానికేం భయమే, దాని 10వ ఏటే వాళ్ళ అమ్మా నాన్న పోయినా రెక్కల కష్టం చేసుకు బతుకుతోంది. ఒకళ్ళని పల్లెత్తు మాట అనదు, ఒకళ్ళు అంటే పడదు. నీతిగా నిజాయితీగా బతికే వాళ్ళ ముందు ఎంత టోళ్ళైనా తలొగ్గాల్సిందేగా. అంతేగా. ఊరికై చేయి చేసి అడుగుతుంటే నాకు మాత్రం సరదా ఏంటి చెల్లమ్మ. దేహశ్రమ ఎక్కువ చేస్తే గుండె జబ్బు వస్తుందని చెప్పాడు డాక్టర్. ఏదో పై పనే కదా అని ఇంతకాలం ఆ జమీందారు గారి కమతాలేమో చూస్తుంటుంది. ఇప్పుడేమో గవర్నమెంట్ వాళ్ళు లాక్కుంటారని ఆ జమీందారు గారు ఆ భూములన్నీ తెగనం వేశాడు. నాకేమన్నా పని లేకుండా పోయా. ఏం చేయమంటావు చెప్పు? ఆ జమీందారు పుణ్యమా అని ఇప్పటికీ ఈ సుబ్బన్నకి ఈ గతి పెట్టింది. చిచ్చుబుడ్లు, ఆటం బాంబులు, ఏరోప్లేన్లు అన్ని తెచ్చావుగా? అవన్నీ తెచ్చాను. అయితే దీపావళి రోజు అన్ని నేనే కలుస్తా. నువ్వే కాల్చు. అయితే ఇప్పుడు కూడా పని కాలుస్తా. కాల్చు. ఏమండి, పట్నం వదిలి రాబుచ్చి కాలేదా? అదేమిటి కొత్తగా మాట్లాడుతున్నావు? మరి ఇదిగో వస్తానని ఇప్పుడు రావడం. ఏం చేయమంటావే, వెళ్ళిన పని అటువంటిది, మరి కావద్దు. ఏమండి, ఇందులో ఏముంది? ఏముందా? నువ్వు చూస్తే కళ్ళు జిగేలమంటాయి. అన్నట్టు మర్చిపోయాను, మీకోసం 2 రోజుల నుంచి కాచుకుని ఉన్నారు. ఎవరా మహానుభావుడు? మీ మేనత్త కొడుకట. వీరభద్రుడు కొంప ముంచాలే. ఏం పని చేశావే? వాడిని ఇంట్లో ఎందుకు ఉండనిచ్చావే? నేను ఇప్పట్లో రానని చెప్పలేకపోయినావా? చెప్పాను. వింటేనా? మీకంటే మొండి కట్టంలో ఉన్నాడు. హలో లేదు బాబా, దారి వెంటే వచ్చా. నీ ముఖం చూస్తే అలా కనిపించటంలా. ఆ చెమట, ఆ అవతారం. నేను స్నానం చేసినప్పుడు అయిపోయింది బావా. అయితే మరి భోజనానికి అది అయిపోయింది. అది అయిపోయింది. భలే వాడిరా, అప్పుడే ప్రయాణం పెట్టుకున్నావన్నమాట. అబ్బే, నీతో అర్జెంట్ పని వచ్చాను బావా. ఏంటో? పీకల మీదకి వచ్చింది. అర్జెంట్ గా 10,000 రూపాయలు కావాలి. 10,000? ఏమండి? ఏం లేదు, కాసిన మంచినీళ్ళు తీసుకురా. బావా, నీళ్లు తాగక్కర్లేదులే బావా, ఈసారి వడ్డీ. ఇదిగో భద్రం, నువ్వు చెప్తే నమ్మవు గాని నా దగ్గర 10 వందలు కూడా లేవురా. ఎలా నమ్మను బావా, మొన్ననేగా భూములను నమ్మేశావు. మరి ఆ డబ్బంతా ఏం చేసినట్టు? పట్నంలో పరిశ్రమల్లో పెట్టేశాను రా. అదంతా నాకు తెలియదు బావా. నువ్వు డబ్బు ఇవ్వాలి, నేను ఇక్కడి నుంచి కదలాలి, అంతే. 10,000 ఎక్కడి నుంచి తెమ్మంటావురా? పోనీ 5,000 ఇవ్వు. 5,000?
కొన్ని 2000 ఇక బేరం ఆడకు. కనీసపు కోరిక కోరాను. రేపు సాయంత్రంలోగా డబ్బు కోర్టులో కట్టాలి, లేదా ఊరేసుకు చావాలి. సరే చావు అంటావా? ఎక్కడో ఎందుకు, ఇక్కడే చేస్తాను. నీ కళ్ళ ముందే ఊరేసుకు చేస్తాను. ఆ పని మాత్రం చేయకు. అయితే ఇవ్వు. శతమంటివిరా. ఇలారా రాదే. ఈ తాళాలు అక్కడ తగలే. $2000. పాపం మీ అక్కయ్య అక్కడ ఇక్కడ దాచుకున్నదంతా పోగేసి తెచ్చాను. థ్యాంక్స్ బావా. అన్నట్టు నువ్వు అర్జెంటుగా పోవాలన్నావుగా, బయలుదేరు. మరి ఇప్పుడు రైలు లేదుగా. ఎందుకు? మన కారు ఉందిగా, అందులో వెళ్ళు. ఐడియా బావా, థ్యాంక్స్. వెళ్ళిరా. అలాగే. రే చిట్టయ్య, అయ్యా అయ్యగారిని పట్నం తీసుకెళ్లి వదిలేసిరా. అటే స్పీడ్ బోట్ జాగ్రత్త. వెళ్ళొస్తాను బావా. శుభం. వెళ్ళొస్తా. ఒరే భద్రయ్య, పెట్రోల్ పోసుకొని మరీ తగలడు. అలాగే బావా. బావా, అవసరమైతే కారు 4 రోజులు ఉంచుకుంటాను. కారు 4 రోజులు ఉంచుకుంటాడా? కర్మ కర్మ. ఏమండి, డబ్బు కారు ఇచ్చి ఆయన సాగనంపాల్సిన అవసరం ఏమిటి? ఏమిటా చెప్తా, లోపలికి రా. వాణ్ణి అలా సాగనంపకపోతే ఇవన్నీ మనకు దక్కవు. బంగారం బంగారం ముద్దలు. మెల్లిగా మాట్లాడు, కోడలకు చెవులుంటాయి. మనకే మతులుండవు. ఏమిటే నువ్వు అనేది? లేకపోతే ఏమిటండి, బంగారం లాంటి భూములు అమ్మి ఇదే మీరు చేసింది. అవునే, మట్టి అమ్మి బంగారం చేశాను. పలుగు పలుగు. పలుకుతూనే ఉన్నా. పలకటంగా అదే పలుగు. గడ్డ పలుగా ఎందుకు? ఎందుకేమిటి? ఇంత బంగారం ఈనపెట్లో కూడా దాచకూడదు. వెళ్ళి పట్రా. అత్త, ఒక గిద్దెడు పాలి అత్త. గిద్దెడేం కర్మే, చీటికి ముందు వచ్చుంటే చెంబుడు ఇచ్చేదాన్ని. ఆ మునసబు గారికి ఏదో వైద్యానికి కావాలని సుక్క లేకుండా ఇప్పుడే పిండుకుపోయారు. సరేలే అత్త. ఆసిముండా ఎంత ఎవరిది ఎవరిది మేకపిల్ల? వాళ్ళ అమ్మదయ్య గారు. మీ అమ్మమ్మదేం కాదు. ఇదేం బంగ్లా అనుకున్నావా, నీ గుడిసి అనుకున్నావా? మేకల్ని పందుల్ని తోడటానికి. మేకపిల్లకేం తెలుస్తుంది బాబు, మేళ్ళు గుడిసెలు తేడా. తెలియదే, ఒక్కసారి కాళ్ళు విరగొట్టేసరి తెలుస్తుంది. అప్పుడు మాత్రం ఎలా తెలుస్తుంది బాబు? నిన్నగాక మొన్న పుట్టిన పిల్ల. ఈ వయసులో మనుషులకే తెలియదే తప్పు ఒప్పు. ఎవరివే నువ్వు? ఎదిరించి మాట్లాడుతున్నావే? ఒరే భీముడు, అయ్యా ఈ మేకపిల్ల నాకు పోయి కట్టాయి. ఎందుకులే బాబు, తల్లి లేని పిల్ల. పాపం లేదు పుణ్యం లేదు. తల్లి లేని పిల్ల అయితే నీకు ముద్దు, మాకే ముద్దు. అదేంటండి బాబు, మన చిన్నబాబు గారే పగలగొట్టారనుకోండి, అప్పు చేస్తారు. ఎంత పొగరే నీకు! మా చిన్నబాబుని నీ మేకపిల్లతో పోలుస్తావా? కాల్స్తాను నిన్ను, నీ మేకపిల్లను కూడా కాల్చేస్తాను. ఒరే భీముడు, అయ్యా దీన్ని పోనివ్వక. నువ్వు వెళ్ళమ్మా, ఆయన అనంత పని చేస్తారు. వెళ్ళు. అలాగేమ్మా. పంతులువా? అదెక్కడా పారిపోయింది? లేకపోతే కాల్ చేసేవాడిని. కాల్చడానికి ఏటు పాకైతే ఏమిరా? లేకపోతే కాల్ చేసేవాడిని. పంతులు బతికిపోయినావు. రా. పంతులు గాబరా పడక పంతులు. ఇక మీద మా అబ్బాయికి నీ ట్యూషన్ అక్కర్లేదు. మేమంతా పట్నం వెళ్ళిపోతున్నాం. అక్కడే ఏదో ట్యూషన్ చెప్పించి హై స్కూల్లో చేర్పిస్తాం. ఏమన్నా అమ్మా, పంతులు గారికి పలహారం పెట్టింది. రండి పంతులు. పాపం పంతులు వచ్చి పిరికి. చాలా ధైర్యం. ఏమండి,
పట్నం వెళ్ళిన తర్వాత కూడా ఇంకా హై స్కూల్ ఏమిటండి కాలేజీలో చేర్పించక ఓసి బయట హై స్కూల్ తర్వాతే కాలేజ్. ఏం అదంతా నాకు తెలియదు. అబ్బాయి మాత్రం డాక్టర్ కావాలి అంతే. డాక్టరా? వీల్లేదు. తప్పకుండా బాబుని డాక్టరే చదివిస్తాను. తప్పకుండా నా చేతిలో చేరి ప్రమాణికంగానమ్మా ఎన్ని కష్టాలు పడైనా సరే